ఊకూకే రాడు మా అన్న. ఏదన్నా ముఖ్యమైన పని ఉంటేనే వస్తాడు, వచ్చి అందరినీ అరుచుకొని పోతాడు. అగో అట్లనే మళ్ళోసారి వచ్చిండట. పాండ్రి అన్న ఏమన్నాడో చూద్దాం. ఎందుకు ఈ రాజకీయ నాయకులకి ఇంత కుట్ర? వాళ్ళు పెట్టట్లేదు, మనల్ని పెట్టనివ్వట్లేదు. అయ్యో ఇప్పుడు నిన్ను ఏం పెట్టనిస్తలేరే పాలన్న. గాతగానం కోపానికి రాబడితివి. కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు అంటున్నారు. పోలవరంకి ఆంధ్రప్రదేశ్ గాడిద గుడ్డు, రైల్వే జోన్ కి గాడిద గుడ్డు, స్టీల్ ప్లాంట్ కనీసం మేము 55,000 కోట్లు ట్యాక్స్ కట్టాం, మాకు 600 కోట్లు ఇవ్వమంటే గాడిద గుడ్డు. ఒక్క గాడిద గుడ్డునే ఇప్పటిదాకా ఎవ్వళ్ళు చూడలేదు. నువ్వు గనిగానం గాడిద గుడ్లు అంటున్నావు. మరి అవి ఎట్లుంటాయో ఏం పాడో. మీకు మిగిలేవి హగ్గులు, కిస్సులు, హ్యాండ్ షేకులు. మరి ఎట్లా అంటావు పాలన్న? ఏం చేయాలంటావు? చంద్రబాబు నా పవన్ కళ్యాణ్ కంటే ఆయనకేం తెలీదు. ఎలాగోలాగా ఎమ్మెల్యే అవుదామని ఏ పార్టీలు 10 పార్టీలు మారాడు. జనసేన పార్టీ పెట్టుకొని 10 ఏండ్ల సంధి ఆయన ఒక్కటే పార్టీలో ఉన్నాడు కదా అనే పాలన్న. నువ్వేంది 10 పార్టీలు మారిండా అంటున్నావు? అదే చూడండి, నితీష్ కుమార్ అల్టిమేట్ ఇవ్వబోసరికి 60 కోట్లు శాంక్షన్ చేశారు. 60 కోట్లు కాదు పాలన్న, 60,000 కోట్లు. ఎట్లా పాలన్న నువ్వు గిట్ల అయితే? అదే నేను జెఫ్ బేజోస్ తో మీటింగ్ ఏర్పాటు చేశాను. రేవంత్ రెడ్డి అమెజాన్ ఓనర్ తో, ఇలాన్ మస్క్ తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇలాంటి మీటింగ్ 10 మీటింగ్లు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. అబ్బా గంత పెద్ద పెద్దోళ్ళతో మీటింగులు పెట్టిస్తానన్నావా? మరి ఏందే పాలన్న, సార్ ఎప్పుడుగా ముచ్చట చెప్పకనే పాయే. అవు గాని అమెరికా ఎలక్షన్ల గురించి ఏం చెప్తలేవు? బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అదే అనుకుంటాను, పెద్ద మనిషి మనసు ఎట్లా మారిందబ్బా అని. అంత నీ పుణ్యమే నానే పాలన్న. పాలన్ననే ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే. నువ్వే హీరో నువ్వే. ఇక ఇప్పుడు ఆఖరికి ఏమంటావో చెప్పు. నేను సేవ చేస్తాను, నన్ను వాడుకో. ఇంత మంచిగా వాడుకోండి అని చెప్తున్నా ఎవ్వరు వాడుకుంటలేరట పాలన్నను. మస్తు బాధపడతాండు. లక్షల కోట్లు తెస్తా, లక్షల కొలువులు ఇస్తా అంటే కూడా పట్టించుకుంటలేరట. ఎంతైనా పాలన్న అంటే పాలన్ననే. మన కోసమే ఆలోచనలు చేస్తుంటాడు ఎప్పుడు.